ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నయీం నగర్ ప్రజల కళ సాకారమైంది. 50 ఏళ్ల తర్వాత కొత్త వంతెన నిర్మాణం కానుంది. నాలాలు ఆక్రమణకు గురి కావడంతో వర్షాకాలంలో వరద బీభత్సంతో 2 పర్యాయాలు హన్మకొండ నగరం మునిగిపోయింది. దీనివల్ల ప్రజలు ఆర్థికంగా మానసికంగా కృంగిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు అధికారంలో ఉండి కూడా నయీం నగర్ బ్రిడ్జ్ కు శాశ్వత పరిష్కారం చూపలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వర్షాకాలం వరదల సందర్భంగా నాలా ఇరువైపులా కాలనీల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులు కేటాయింపజేసి వర్షాకాలం రాకముందే 3 నెలల లోపే పనులు పూర్తి చేసేలా అధికారులను చర్యలు తీసుకోమని ఆదేశించామని, పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నేడు నూతన బ్రిడ్జ్ పనుల ప్రారంభానికి పాత బ్రిడ్జ్ కూల్చివేత పనులను పర్యవేక్షించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కార్యక్రమంలో పిసిసి సభ్యులు పత్తిని శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్, మాజీ డిప్యూటీ మేయర్ టి అశోక్ రావు, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.